ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరువి చైతన్య గారు ఒక ఆధ్వర్యంలో, 7 నియోజకవర్గాల యువజన అధ్యక్షులు ఒక ఆధ్వర్యంలో, పెద్దలు మల్లాది విష్ణు గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు జగన్మోహన్ రావు గారు, స్వామిదాసు గారు, తన్నీరు నాగేశ్వరరావు గారు, మాజీ మేయర్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు కానివ్వండి, మొత్తం యువకులందరూ గారు, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందో, అవినీతికి పాల్పడి డబ్బులు వసూలు చేసి ర్యాంకులు కానివ్వండి ఉద్యోగాలు ఇచ్చిందో దాన్ని నిరసిస్తూ ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారో రాజీనామా చేయాలని చెప్పని, నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అన్యాయాన్ని గారా ఈరోజు రిప్రజెంటేషన్ రూపంలో యువజన విభాగం ఆధ్వర్యంలో వేలాది మంది యువతతో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి గారు అన్యాయం, అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మెగా డిఎస్సి అని చెప్పని దగా డిఎస్సి డబ్బులు తీసుకుని అవినీతి చేసి ఈరోజు పోస్టులు ఇస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నారు, ఎవరైనా దీని గురించి మాట్లాడితే కేసులు పెడతామని చెప్పని. అంటే ఇదా మీ రెడ్ బుక్ రాజ్యాంగం? మీరు చేసిన తప్పు, మీరు చేసే అవినీతి కనుక ఈరోజు క్వశ్చన్ చేస్తే నిరుద్యోగుల మీద మీరు కేసులు పెడతారా? నిరుద్యోగులను అరెస్ట్ చేపిస్తారా? ఇది మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఉన్న యువకులందరూ గారు చూస్తున్నారు. మీకు బుద్ధి వచ్చే విధంగా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి వచ్చే విధంగా యువకులందరూ గారు ఏకవై జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు వెళ్తారని సందర్భం చెప్తూ, ఏదైతే ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాలన్నీ గారా బయట పెట్టాలి, సిఐడి ఎంక్వైరీ వేసి ఎవరైతే వెనకమాలు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. దీని వెనకమాల ఉన్న నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. అవకతవకలు, అక్రమాలు, అనర్హులకి పోస్టులు ఎందుకు జరగాల్సి వచ్చింది? మాది పారదర్శకమైనటువంటి ప్రభుత్వం అని చెప్తారే, మేము హైటెక్ ప్రభుత్వం అని చెప్తారే, ఎందుకు ఈ డిఎస్సిలో అనర్హులైనటువంటి స్పోర్ట్స్ కోటా కింద ఏ రకంగా మీరు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు? దానికి ఉదాహరణే నవీన్ అనే అతను గురించి ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వ శాఖలు సమాధానం చెప్పట్లేదు. 2 సంవత్సరాలుగా మీరు ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అందిస్తాను అని చెప్పని వైఫల్యం చెందారు కదా. అందులో పెద్ద వైఫల్యము, పెద్ద అక్రమాల పెద్ద అక్రమాల నిలయం ఏంటంటే మెగా డిఎస్సి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగేటటువంటి ప్రశ్నలకి సూటిగా తిన్నగా లోకేష్ గారు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మౌనం అంగీకారమా? మీరు మౌనంగా ఉన్నారంటే అంగీకరించినట్టేనా? అధికారులు సమాధానం చెప్తారా? ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకి, నిరుద్యోగ యువకులకి అన్యాయం జరిగితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే ప్రశ్నిస్తే సమాధానాలు లేవు. మీరు వైఫల్యం చెందినట్టు కనపట్లేదా? అన్ని రంగాలు కూడా ఆరోగ్యశ్రీ ఎత్తేసారు, ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసారు, అలాగే రైతులకైతే గిట్టుబాటు ధర లేదు. ఆంధ్రప్రదేశ్లో రైతులందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏ రకంగా తయారైందంటే ఆ రకంగా తయారైంది. మీరు మాత్రం ప్రతి సభలోనూ కూడా ప్రగల్భాలు, ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలుకుతారు. మోడీ గారు చెప్పినా కానీ ఈరోజు మీరు ఎందుకు వెళ్ళారంటే ప్రత్యేక విమానంలో, ప్రత్యేక హెలికాప్టర్లో 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వడానికి. ఆ సెక్రటరియట్లో ఉన్నటువంటి వాళ్ళు పంచలేరా? ఇవ్వలేరా? ఎందుకు దుబారా చేస్తూ ఉన్నారు? ఒక పక్కనేమో పథకాలు ఎత్తేయటము, ఒక పక్కనేమో అవినీతి, ఒక పక్కనేమో ఆశ్రిత పక్షపాతం, డైవర్షన్ పాలిటిక్స్లో మామూలుగా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి మీద కూడా ఏదో ఒక కేసులు నమోదు చేయడము, ఎట్లా కొట్ట ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తూ గొడ్డల పార్టీ అని చెప్పని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంత అక్రమంగా సంపాదించారని వాళ్ళ పత్రికలో రాయించి తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మేము తిన్నగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో
యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా వచ్చి అడుగుతున్నాం. సమాధానం చెప్పాలి కదా. ఈ ప్రభుత్వ వైఫల్యాలకి ముందు లోకేష్ గారు రాజీనామా చేయాలి. దీంతోపాటు ఆరోగ్య శాఖ మంత్రి కూడా తక్షణం రాజీనామా చేయాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు డిస్మిస్ చేయాలి. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో వందల మంది చనిపోతూ ఉన్నారు. ఏ రకంగా అంటే వెంటిలేటర్ల సౌకర్యం లేదు. కరోనా సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవతో, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి చొరవతో ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి నిర్మిస్తే ఆ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆక్సిజన్ ప్లాంట్ని ఒకటి డబ్బులు ఇచ్చి కడితే 2 సంవత్సరాలుగా పనిచేయడం మానేసింది. మా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా పనిచేసింది. ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాల నుంచి మూతపడిపోయింది. రోజు నెలకి 1,50,000 పెట్టి ఆక్సిజన్ కొంటా ఉన్నారు. ఇంతటి వైఫల్యము, ఇంతటి ప్రజల ప్రాణాలు చెలగాటాడతాము, ప్రజలకి ప్రాణాలకి భద్రత లేకుండా చూడటం ఇంతకన్నా ఎప్పుడన్నా చూస్తున్నామా? కాబట్టి ఈరోజు మీ 2 సంవత్సరాల ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలకి చెప్పేదానికి ఈరోజు మేమందరం కూడా కలెక్టరేట్కి వచ్చాం. కలెక్టర్ గారికి సబ్మిట్ చేసాం. అది మీ యొక్క అవినీతికి, మీ యొక్క ఆశ్రిత పక్షపాతానికి, మీ చేతగానితనానికి, మీ పరిపాలనా వైఫల్యానికి ఒక పెద్ద దీని కింద డిఎస్సి కనబడుతోంది. కాబట్టి వెంటనే డిఎస్సి మీద మంత్రి రాజీనామా చేయాలి, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి. ఈ 3 మా ప్రధానమైనటువంటి డిమాండ్లు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొప్పగా డిఎస్సిని చేసామని చెప్తున్నారు. పారదర్శకంగా చేయలేదు అనేదే ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది రాజకీయ విమర్శ కోసమో ఎవరెవరో చెబుతుంది కాదు. మీరు ఎవరినైతే 1:1 అని పిలిచారో వాళ్ళు చెబుతుందే. ఖచ్చితంగా 1:1 అంటే వీళ్ళందరికీ జాబ్ రావాల్సిందే. అలాంటి వాళ్ళు చెబుతున్నదే ఇది. ఏమని? ఇది పారదర్శకంగా జరగలేదు, మమ్మల్ని పిలిచి వెరిఫై చేసిన తర్వాత కూడా మాకు జాబ్స్ రాలేదు అని వాళ్ళందరూ చెప్తున్నారు. ఇన్ని జరుగుతున్నా వాళ్ళు కోర్టుకి వెళ్ళినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మీ నిర్లక్ష్యం తెలుస్తుంది, మీ అవినీతి తెలుస్తుంది, ఈ అవకతవకలు తెలుస్తున్నాయి. కాబట్టి మా డిమాండ్ ఏంటి? పారదర్శకంగా మీరు ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారు అనేది తెలియజేయమని అడుగుతున్నాం. పారదర్శకంగా జరగలేదు కాబట్టి, ఆశ్రిత పక్షపాతం ఉంది కాబట్టి మీరు చెప్పట్లేదు. మీరేం చెప్పారు? నిరుద్యోగ భృతి అని చెప్పారు. వీళ్ళంతా నిరుద్యోగులే కదా, వీళ్ళకు కూడా మీరు అన్యాయం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఇదే మేము సెక్రటరియట్లో ఇన్ని జాబ్స్ ఇచ్చాం కదా, ఎక్కడన్నా ఒక్క చోట కామెంట్ వచ్చిందా? ఒక్క చోట ఎక్కడన్నా నాకు జాబ్ రాలేదు ఇట్లా జరిగింది అనేది సెక్రటరియట్లో 1,00,000 పైచులకు మేము జాబ్స్ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఒక్క కంప్లైంట్ వచ్చిందా? మీరు అనుభవజ్ఞులు, విజనరీ మీరు. మరి ఇదేంటిది? ఇన్ని కంప్లైంట్లా మీరు చెప్తారు కదా మేము చాలా గొప్పగా చేస్తాం, మాకు అనుభవం ఉంది, మేము విజనరీస్ అని. ఏంటిది? అట్లీస్ట్ మేము ఏం చేయగలిగాం? నిరుద్యోగంతో ఉన్న వాళ్ళందరినీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశాం. మీరేం చేశారు? వాళ్ళకి ఇంకా పెంచుతామని చెప్పారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కాక అసలైన అభ్యర్థులకి ఎవరికైతే ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళని మీరు గొడ్డలతో నరికేశారు. నరికేయడమే కాక ఆన్సర్ చెప్పట్లేదు. ఇప్పుడు ఈవేళ మీరు చెప్పట్లేదు. దీన్ని బట్టే క్లియర్గా తెలుస్తుంది మీరు ఎంత బాగా చేస్తున్నారు అనేది. ఇది ఒక మచ్చుతునక. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే మేము పారదర్శకంగా చేసామని అనుకుంటే చూపించండి. ఇదిగో ఇలా చేసాం, వెర్టికల్కి ఇలా చేసాం, హారిజాంటల్కి ఇలా చేసామని చెప్పండి. అభ్యర్థులు కోర్టుకి వెళ్ళినా సరే వచ్చిన తర్వాత ఏం చెప్పారు? అది ముగిసిన అధ్యాయం అని చెప్పారు తప్ప దాన్ని కన్సిడర్ చేయలేదు. సర్టిఫికెట్స్కి వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికెట్ కాదు అన్నప్పుడు వాళ్ళకి టైం కూడా ఇవ్వకుండా చేశారు. ఇదే కదా తెలిసిపోతుంది కదా క్రిస్టల్ క్లియర్గా. ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగమే. మీ ఇష్టం వచ్చినట్టు చేశారంటే దాంట్లో అవినీతి ఉంది, అవకతవకలు ఉన్నాయి, నిర్లక్ష్య ధోరణి కనపడుతుంది. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి ట్రాన్స్పరెన్సీ లోపించింది, పారదర్శకత లోపించడం వల్ల అభ్యర్థుల్లో, అదేవిధంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినటువంటి వారు, అదేవిధంగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వారు, వాళ్ళు ఉద్యోగం వచ్చిందని ఆనందంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళ పేర్లు ఆ లిస్టులో లేకోకుండా, వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకోకుండా
వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి సందర్భం. అందుకనే యువజన కాంగ్రెస్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు అడుగుతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, అయ్యా మెగా డిఎస్సీని మీరు సక్రమంగా నిర్వహించలేదు, ట్రాన్స్పరెన్సీ లోపించింది. అదేవిధంగా నిరుద్యోగ భృతిని మాకు ఇవ్వాలి, ఇంతవరకు నిరుద్యోగ భృతి అనేది మీరు మాట్లాడటం లేదు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు జరగటం లేదు. అమలు జరిగినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు, సంకలెగరేస్తూ ఉన్నారు, ఏదో చెప్తా ఉన్నారు, జయ జయ ధ్వానాలు చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడతా ఉన్నారు. కానీ మీరు ప్రజలను మోసం చేయలేరు. మీరు పత్రికల ద్వారా, మీడియా ద్వారా, మీకు అనుకూలమైనటువంటి మీడియా ద్వారా మీరు ప్రచారం చేసుకుంటే ఇదేదో జరిగిపోద్ది అనుకుంటే తప్పు. ట్రాన్స్పరెన్సీ లోపించింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అప్పుల కుంపటి చేస్తూ ఉంది ఈ రాష్ట్రాన్ని. ఇప్పటికే మీరు దాదాపు 3,50,000 కోట్ల అప్పులు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది తప్ప, ఏదన్నా అడిగితే దాన్ని డైవర్ట్ చేయటం, దాన్ని మరి పక్కదారి పట్టించేటటువంటి సందర్భం తప్ప స్ట్రైట్గా సమాధానం చెప్పేట పరిస్థితి లేదు. ట్రాన్స్పరెన్సీగా మీరు నిర్వహిస్తే ఎవరైతే ఈరోజు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటటువంటి వాళ్ళు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అడిగేటటువంటి వాళ్ళు ప్రశ్నించేదానికి మీరు సమాధానం ఎందుకు చెప్పరు? వారికి సరైన సమాధానం మీరు ఈ రీతిన మీకు ఉద్యోగం రాలేదని చెప్పాలి కదా. ఏమీ లేదు, అన్నీ కూడా ప్రక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఇది తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నాం. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజా వ్యతిరేకంగా ఉంది. ప్రజలే మీకు సరైన రీతిలో తగిన సమయంలో బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మీరు ట్రాన్స్పరెన్సీని ప్రదర్శించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే గొంతు నొక్కే వ్యవహారం ఈరోజు చూశారు మీరు, పోలీసులు మొత్తం కూడా ఎక్కడికక్కడికి ఆఫ్ చేసి షర్ట్లు కూడా దించేటటువంటి పరిస్థితి. అంటే ఎంత నిర్బంధిస్తూ ఉన్నారో లోకానికి అర్థమైపోతూ ఉంది. ప్రజల్ని మీరు ఎప్పుడు కూడా ఏమీ మీరు చేయలేరు, వాళ్ళ అభిప్రాయాలను మార్చలేరు. మీ మీద ఈరోజు మేము అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చబట్టలేదు, అది ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో మా యూత్ను మొత్తాన్ని కూడా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. నిర్బంధంగా మీరు మరి వాళ్ళని అణిచివేస్తూ ఉన్నారు. ఈ నిర్బంధ కాండకి, దమన కాండకి, అదేవిధంగా ఈ జరిగిన మెగా డిఎస్సి లోపాలకి దీనికి నిరసనగా మేమంతా కూడా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీరు దీనికైనా సమాధానం చెప్పాలని చెప్పి, అదేవిధంగా నిరుద్యోగ యువతలో ఉన్నటువంటి అపోహలను తొలగించాలని చెప్పి, మేము డిఎస్సి అభ్యర్థులు అపోహలను తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఇది మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి, నిరుద్యోగుల్ని నిండా ముంచిన డిఎస్సి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యువ నాయకులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో పిలిపిస్తే ఇవాళ నిరుద్యోగ యువకులు ఉప్పెల్ల వేలాది మందిగా తరలి వచ్చారు. దాన్ని చూసిన పోలీసు మొత్తం కూడా మరి అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడికే మరి సివిల్ కోర్టు దగ్గర నుంచి రానియకుండా ఎటువాళ్ళనట్టు భయభ్రాంతులు సృష్టిస్తూ, పక్కకు లాగుతూ, సొక్కాలు చించుతూ, నెట్టివేస్తూ ఈ విధంగా ఒక యుద్ధ వాతావరణాన్ని ఈ కలెక్టరేట్ దగ్గర మరి సృష్టించడం జరిగింది. ఇవాళ మళ్ళీ లోపలికి రావడానికి కూడా అనేక రకాల నిబంధనలు. కలెక్టర్ గారి కార్యాలయానికి ప్రవేశించాలంటే పీజీఆర్ఎస్ డే, పబ్లిక్ రిట్రసల్ డే. ఈ రోజున పబ్లిక్ ఎవరైనా రావచ్చు. మేము కూడా శాంతియుతంగా ఈ డిఎస్సిలో జరిగిన అవినీతి మీద విచారణ జరపమని, ఈ డిఎస్సి ఏదైతే జరిగిందో దీంట్లో అక్రమాలు జరిగినాయి అని చెప్పి యువజన విభాగం ఆధ్వర్యంలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే దౌర్జన్యం చేసి పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. మరి ఎప్పుడో 35,000 మందితో డిఎస్సి పెడతానని చెప్పి ఎన్నికల ముందు 2024 ముందు మరి హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16,500 పోస్టులకే మరి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సరే పోనీ 16,500 అన్నా సక్రమంగా నిర్వర్తిస్తారా, మరి చక్కగా నిర్వర్తిస్తే బాగుండు అని చెప్పి మరి రెయ్యంబగళ్ళు నిద్రలు మాని నిరుద్యోగ యువకులు ఎంతోమంది మరి ప్రిపేర్ అయ్యి డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి వెళితే
నోటిఫికేషన్ దగ్గర నుంచి కూడా ఇందులో అక్రమాలు, నోటిఫికేషన్లో అక్రమాలు, పరీక్ష నిర్వహణలో అక్రమాలు, సిబిటి పద్ధతి అన్నారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని అన్నారు. మరి అక్కడ ఆ పేపర్ లీకేజ్, దాని తర్వాత పేపర్ వాల్యుయేషన్లో, అలానే ఈ సిబిటి సిస్టంలో అనేక రకాల మరి నిబంధనల ఉల్లంఘనలు, దాని తర్వాత ఏదైతే రిజర్వేషన్ పాటించాలో దాంట్లో సరైన పద్ధతి పాటించలేదు. అలానే ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో, లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉందో, ఎన్సీసీ కోటా ఉందో, వాటిల్లో ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదు. మరి ఎక్కడైతే ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకి టెట్ కానీ బీఈడీ కానీ రాయాలని అన్నారో ఆ నిబంధన కూడా ఉల్లంఘించిన పరిస్థితి. మరీ ఘోరంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించిన వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కోటాలో మరి ఈ ఉద్యోగాలు రాలా. మరి జిల్లా స్థాయిలో పాల్గొన్న వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 1,35,000 ఉద్యోగాలు కేవలం ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లోనే రిక్రూట్ చేశారు. ఆ రోజున ఏపీపీఎస్సీ ద్వారా నిబంధనలు కఠినతరంగా చేస్తూ 1,35,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ ఆ రోజున ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా ఒక్క విమర్శ కూడా చేయాల. అందులో అవినీతి జరిగిందని కానీ, పేపర్ లీకేజ్ జరిగినాయి అని కానీ, ఇంటర్వ్యూల్లో తప్పులు జరిగినాయి అని కానీ, ఆశ్రిత పక్షపాతం జరిగిందని కానీ, డబ్బులు చేతులు మారినాయి అని కానీ, 1,35,000 ఉద్యోగాలు ఇస్తే కూడా ఎక్కడ ఒక చిన్న అవినీతి ఆరోపణ కూడా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రాలేదు అని అంటే అది మరి జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి. ఎవరైనా కావచ్చు, యువకులు చదువుకున్న వాళ్ళకి, మెరిట్ ఉన్న వాళ్ళకే, వాళ్ళు తెలుగుదేశమా, కమ్యూనిస్టా, వైఎస్ఆర్ పార్టీయా చూడకూడదు, మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఆ రోజున మరి నిర్వహిస్తే ఇవాళ ఏపీపీఎస్సీ ఏదైతే నిబంధనలు ఈ మెగా డిఎస్సీ పెట్టడానికి ఇచ్చారో అవన్నీ కూడా తొంగలో దూకారు. ఇవాళ ఏపీపీఎస్సీ నిబంధనలు ఎక్కడ కూడా పాటించాలా. ఇందా మా పెద్దలు చెప్పినట్టుగా మరి రిజర్వేషన్ పాటించడమే కాకుండా వెర్టికల్గా జరిగిందా, హారిజాంటల్గా జరిగిందా, మరి ఏ విధంగా 1:1 అని చెప్పన్నారు. మీరు 16,500 ఉద్యోగాలు అన్నారు. 16,500 మందిని మీరు పిలవాలి, కానీ 16,500 మందిని పిలిచారు, కానీ అందులో ఒక 500 నుంచి 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా. ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. ఎందుకు మీరు మెరిట్ లిస్టు బయటపెట్టలేదని అడుగుతున్నాం. ఆ మెరిట్ లిస్టు మీరు బయటపెడితే స్టేట్ వైడ్కి కానీ డిస్ట్రిక్ట్ వైడ్కి కానీ వాళ్ళకి మార్కులు ఎన్ని వచ్చినాయో తెలుస్తుంది, వాళ్ళ క్యాస్ట్ తెలుస్తుంది, వాళ్ళ స్పోర్ట్స్ కోటాలో తెలుస్తుంది, ఏ కోటాలో ఉద్యోగం ఇచ్చారో కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎందుకు అనర్హత వేటుపడిందో కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెబుతా ఉన్నాం, ఇది పారదర్శకంగా జరగలేదు మెగా డిఎస్సీ. ఇందులో అవినీతి జరిగింది, ఇందులో కోట్లు చేతులు మారినాయి. లోకేష్ అసమర్థతే ఈ యొక్క మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అవ్వడానికి కారణం. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ మెగా డిఎస్సీ జరిగిన తీరు మీద మరి తప్పనిసరిగా సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జి కానీ ఎంక్వైరీ చేయించాలి. వెంటనే లోకేష్ని ఇంత అసమర్థతగా ఇన్ని అక్రమాలతో నిర్వహించిన డిఎస్సీని, మరి దాని మీద జరిగిన డిఎస్సీని ఆయనే బాధ్యుడు కాబట్టి ఆయన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి, ఏదైతే మరి నిరుద్యోగ యువకులు ఉన్నారో వారికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి డిఎస్సీ రాసిన వాళ్ళకి, ఆ సందేహాల నివృత్తి కూడా మరి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేరకు ఎన్టీఆర్ జిల్లాలో యోజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రానికి ఇస్తానికి వచ్చాం. ఏదైతే డిఎస్సి పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినాయని చెప్పి మేము అందరం కూడా ఈ శాంతియుత ర్యాలీకి పిలుపునిస్తే మా అధ్యక్షుల్ని షట్లు చింపుతున్నారు పోలీసులు. అలాగే ఏదైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు పద్ధతిగా మేము ఈ పరీక్ష నిర్వహించామని చెప్తున్నారు. ఆయన పద్ధతిగా పరీక్ష నిర్వహించిన పద్ధతిగా అవినీతి ఎలా చేయాలనేది మాస్టర్ ప్లాన్ వేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ డిఎస్సి పరీక్షల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యోజన విభాగం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.